ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన చీమ కూడా ఉందని మీకు తెలుసా? దాని కాటు వేస్తే నిమిషాల్లో మనిషి ప్రాణం పోతుంది. ఈ చీమ శాస్త్రీయ నామం మిర్మిసైడ్ పిరిఫార్మిస్. సాధారణ పరిభాషలో దీనిని బుల్డాగ్ యాంట్ అంటారు. ఇది ఎక్కువగా ఆస్ట్రేలియా తీర ప్రాంతంలో కనిపిస్తుంది. ఇది ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన చీమ. 1936 నుండి ఈ చీమ కాటు కారణంగా చాలా మంది మరణించారు. ఈ చీమ 20 మిల్లీమీటర్ల పొడవు ఉంటుంది. ఈ చీమ దాడి చేయడానికి దాని స్టింగర్ దవడలను ఉపయోగిస్తుంది. ఈ చీమ కొరికిన కొన్ని నిమిషాల్లో దాని విషం మనిషిని చంపేస్తుంది. బుల్డాగ్ చీమల నుండి చివరి మరణం 1988లో జరిగింది. ఈ చీమ భీకర దాడి కారణంగా దీనిని బుల్డాగ్ యాంట్ అంటారు. ఇది చాలా దూకుడుగా ఉంటుంది. అత్యంత వేగంగా దాడి చేస్తుంది. చీమల పరిమాణం గురించి చూసినట్టయితే దాని శరీర పొడవు 20 మిల్లీమీటర్లు, బరువు 0.015 గ్రాములు. దీని జీవితకాలం 21 రోజులు మాత్రమే. ఈ ప్రమాదకరమైన చీమలు 1793లో కనుగొనబడ్డాయి. వాటి గూళ్లు ఎక్కువగా మట్టిలో కనిపిస్తాయి, కానీ అవి కుళ్ళిన చెక్క, రాళ్ల అడుగున కూడా కనిపిస్తాయి. ఈ జాతి చీమలు భూమిలో నివాసం ఉండలేవు. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన చీమగా దీనిని తరచుగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వంటివి ఉటంకిస్తాయి. ఈ ఆస్ట్రేలియన్ విషపు పురుగు దీని తీవ్రమైన దూకుడు, శక్తివంతమైన కుట్టడం, దారుణ విషాన్ని మిళితం చేసి వేసే కాటు నిమిషాల్లోనే మానవులలో ప్రాణాంతకమైన అనిఫిలాక్టిక్ ప్రతిచర్యలను కలిగించి ముఖ్యమైన ముప్పుగా మారుతుంది. చీమ కుట్టినప్పుడు ఫార్మిక్ ఆమ్లం ఉంటుంది. దీనిని మెథనోయిక్ ఆమ్లం అని కూడా పిలుస్తారు. ఇది మంట, చికాకును కలిగిస్తుంది. కానీ ఈ సాధారణ మంట సంచలనం మరింత తీవ్రమైన అలర్జీ ప్రతిచర్యగా అభివృద్ధి చెంది మనిషిని విషపూరితం చేసి చంపి పారేస్తుంది. ఈ చీమలు చిన్నవి అయినప్పటికీ ఈ చీమ కుట్టడం వల్ల కొంతమందిలో ప్రాణాంతకం కావచ్చు. దీనివల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వాపు, రక్తపోటు తగ్గటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొంతమంది వ్యక్తులలో తీవ్రమైన ప్రతిచర్యలకు కారణమవుతుంది. మరణాలు చాలా అరుదుగా ఉన్నప్పటికీ చీమ కుట్టడం వల్ల మరణాలకు అనఫిలాక్సిస్ ప్రధాన కారణం. ఈ చీమల గూళ్లు ఎక్కువగా మట్టిలో కనిపిస్తాయి, కానీ అవి కుళ్ళిన చెక్క, రాళ్ల అడుగున కూడా కనిపిస్తాయి. ఈ జాతి చీమలు భూమిలో నివాసం ఉండలేవు.